ప్రోటీన్ పవర్ ఒమేగా బూస్ట్ సీ ఫుడ్ అంటే పూర్తి న్యూట్రిషన్ డోస్. ఇదే ఇండియన్ సీ ఫుడ్ కన్జంప్షన్ రివల్యూషన్. ఎఫ్ఎన్ వీక్లీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. హైదరాబాద్ లో ఘనంగా జరిగిన వరల్డ్ ఆక్వాకల్చర్ ఇండియా 2025 హైలైట్ గా నిలిచిన ఎన్ఎఫ్డిబి చీఫ్ డాక్టర్ బెహరా ప్రసంగం. రొయ్యల రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. విద్యుత్ ఛార్జీని ₹4 నుంచి ₹1.50కి తగ్గించినట్లు లోకేష్ ప్రకటన. తెలంగాణ మధ్యాహ్న భోజన పథకంలో చేరనున్న చేపలు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టనున్నట్లు వరల్డ్ ఆక్వాకల్చర్ 2025 లో మత్స్యశాఖ మంత్రి కీలక ప్రకటన. డీప్ సీ ఫిషింగ్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్. 370 కిలోమీటర్ల దూరం వరకు వేటకు అనుమతి ఇచ్చిన కేంద్ర మత్స్యశాఖ. లాభపడనున్న ఆంధ్ర, తమిళనాడు, గుజరాత్ మరియు మహారాష్ట్ర మత్స్యకారులు. చేప పిల్లల బకాయిలపై తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్. ఆదేశాలు పట్టించుకోకపోతే చీఫ్ సెక్రటరీని పర్సనల్ గా పిలుస్తామని హైకోర్టు హెచ్చరిక. ఇక ప్రధాన వార్తల్లోకి వెళితే, హైదరాబాద్ లో ప్రారంభమైన వరల్డ్ ఆక్వాకల్చర్ ఇండియా 2025 ను ఎన్ఎఫ్డిబి చీఫ్ ఎగ్జిక్యూటివ్ డాక్టర్ బిజయ్ కుమార్ బెహ్రా ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణులు, పాలసీ మేకర్లు, పరిశ్రమ ప్రతినిధులు ఒకే చోట చేరడానికి అనుకూలించింది. ఈ సందర్భంగా డాక్టర్ బెహ్రా మాట్లాడుతూ, ఇండియా ఇన్నోవేషన్, టెక్నాలజీ, సస్టైనబుల్ ఆక్వాకల్చర్ ను ప్రోత్సహించడంలో బలంగా ముందుకు సాగుతోందని, పీఎంఎంఎస్వై మార్గదర్శకత్వంలో ఎన్ఎఫ్డిబి బ్లూ ఎకానమీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ఈ ఈవెంట్ లో ఐసీఆర్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ జేకే జనా, ఎంపీఈడీఏ చైర్మన్ డివి స్వామి ఐఏఎస్ వంటి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆక్వా రంగాన్ని రక్షించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల అమెరికా పెంచిన టారిఫ్ల ప్రభావంతో భారత్ రొయ్యల ఎగుమతులు పడిపోతూ ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం రొయ్యల రైతులకు విద్యుత్ ఛార్జీలు భారీగా తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించిన వివరాల ప్రకారం రొయ్యల పెంపకానికి ఉపయోగించే విద్యుత్ ధరను యూనిట్ కు ₹4 నుండి ₹50కు తగ్గించారు. ఈ తగ్గింపుతో పెరగనున్న ఖర్చులు, అంతర్జాతీయ పోటీ కారణంగా ఇబ్బందులు పడుతున్న రైతులకు పెద్ద ఊరట లభించింది. మన ప్రధాన పోటీదారు ఈక్వెడార్ కు కేవలం 16% టారిఫ్ ఉండగా భారత్ కు 34% గ్యాప్ వచ్చింది. ఈ సబ్సిడీ మన రైతులకు ప్రపంచ మార్కెట్లో పోటీగా నిలిచేందుకు సహాయపడుతుందని లోకేష్ తెలిపారు. దేశంలోని మొత్తం రొయ్యల ఎగుమతుల్లో 40%కు పైగా ఆంధ్రప్రదేశ్దే. అందుకే అమెరికాపై ఆధారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం రష్యా, ఆస్ట్రేలియా వంటి కొత్త మార్కెట్లను లక్ష్యంగా పెట్టుకుంది. సోమశిల వద్ద శ్రీశైలం బ్యాక్ వాటర్ లో ఉచిత చేప పిల్లల కార్యక్రమం ఘనంగా జరిగింది. పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్వయంగా 1,00,000 చేప పిల్లలను కృష్ణానదిలో విడిచిపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మత్స్యకారుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం సమగ్రంగా పనిచేస్తోందని తెలిపారు. చేప పిల్లలను 100% సబ్సిడీతో ఉచితంగా పంపిణీ చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. జిల్లాలో మొత్తం 2.50 కోట్ల చేప పిల్లలు పంపిణీ చేయడానికి ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం మత్స్యకారుల ఆదాయాన్ని పెంచడంలో, జలాశయాల్లో చేపల ఉత్పత్తిని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషించనుందని అధికారులు చెప్పారు. సిద్దిపేట జిల్లాలోని కొండపాక ఫిషరీస్ ప్రొడ్యూసర్ కంపెనీకి జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. మత్స్యకారుల సంక్షేమం, చేపల ఉత్పత్తి పెంపు లక్ష్యంగా ప్రకృతి పర్యావరణ సంస్థ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఈ సంస్థకు తమిళనాడులోని మదురైలో జరిగిన జాతీయ మత్స్య శిఖరాగ్ర సమావేశంలో ప్రశంసలు దక్కాయి. కంపెనీ తరపున పాల్గొన్న ప్రతినిధి టి రాజుకు ప్రత్యేక సర్టిఫికెట్ అందజేశారు. హైదరాబాద్ లో ఈ విజయాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ ప్రియాంక అలా, కంపెనీ సీఈఓ నారదాసు ఈశ్వర్ తో పాటు పాలక వర్గాన్ని అభినందించారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా 500 మంది ముదిరాజు మత్స్యకారులు లబ్ధి పొందేలా చేసిన సేవలను ఆమె ప్రశంసించారు. కొండపాక ఫిషరీస్ సంస్థ రాబోయే రోజుల్లో రాష్ట్ర మత్స్య సంపదను మరింతగా పెంచేలా కృషి చేయాలని కమిషనర్ సూచించారు. వరల్డ్ ఆక్వాకల్చర్ ఇండియా 2025 వేదికగా ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి కీలక ప్రకటన చేశారు. త్వరలోనే రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకంలో చేపలను ప్రవేశపెట్టబోతున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయం ద్వారా పిల్లలకు పోషకాహారం అందించడమే కాకుండా రాష్ట్రంలోని మత్స్యకారులకు జీవనోపాధి అవకాశాలు విస్తరించనున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకత్వంలో ఈ కార్యక్రమాన్ని దశల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వివరించారు. తెలంగాణ ప్రభుత్వం చేపల ఉత్పత్తి మరియు వినియోగాన్ని పెంచే దిశగా బ్లూ రెవల్యూషన్ ను మరింత బలపరుస్తోంది. రాష్ట్రంలోని 26 ప్రధాన చెరువుల్లో చేపల పెంపకం అభివృద్ధి చెందుతోంది. ఇప్పటి వరకు 84 కోట్ల చేప పిల్లలు ఉత్పత్తి కాగా మరో 10 కోట్ల ఫింగర్ లింక్స్ చెరువులు మరియు రిజర్వాయర్లలో విడిచేందుకు సిద్ధంగా ఉన్నాయని ఆయన తెలిపారు. తెలంగాణలో ఉచిత చేప పిల్లల పంపిణీలో భాగంగా వరంగల్ జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో త్వరలో పెద్ద ఎత్తున చేప పిల్లల పంపిణీ
కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈసారి ప్రభుత్వ పథకాల కింద సాగు చెరువుల్లో ఉచితంగా చేప పిల్లలు వదిలే కార్యక్రమం జరగనుందని జిల్లా మత్స్యశాఖ అధికారి శ్రీపతి తెలిపారు. ఇందులో ముఖ్యంగా కట్ల, రోహు, మృగాల్ వంటి దేశీయ జాతులతో పాటు అధిక వృద్ధి కలిగిన వాణిజ్య జాతులను కూడా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మత్స్యకారులు మరియు మత్స్య సంఘాలు తమ చెరువుల వివరాలను సమర్పించి పంపిణీ షెడ్యూల్ కి సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు. ప్రతి మండలంలో తగిన నీటి నిల్వ, నీటి నాణ్యత ఆధారంగా చేప పిల్లల పంపిణీ ప్రణాళిక రూపొందించబడుతోంది. ఈ చర్య వల్ల మత్స్య ఉత్పత్తి పెరగటం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావటం, మత్స్యకారుల ఆదాయం పెరగనుందని ఆశిస్తున్నామన్నారు. హైదరాబాద్ లో జరిగిన వరల్డ్ ఆక్వాకల్చర్ ఇండియా 2025 కార్యక్రమాల్లో భాగంగా ఎంపీడీఏ నిర్వహించిన స్టేక్ హోల్డర్ కన్సల్టేషన్ మీటింగ్ కీలకంగా నిలిచింది. ఈ సమావేశానికి ఎంపీడీఏ చైర్మన్ డివి స్వామి ఐఏఎస్ అధ్యక్షత వహించారు. దేశంలో ఆక్వాకల్చర్ ఉత్పత్తి ఎలా పెంచుకోవాలి అన్న దానిపై విస్తృత చర్చ జరిగింది. ముఖ్యంగా తిలాపియా, ఏషియన్ సిబాస్, మడ్ క్రాబ్, స్కాంపీ, ట్రౌట్ వంటి జాతులపై అవకాశాలు, సవాళ్లు, భవిష్యత్ దశలపై స్టేక్ హోల్డర్లు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. ఈ సమావేశంలో సిఏఏ సెక్రటరీ శ్రీ కేసీ దేవసేనపతి ఐఏఎస్, ఎస్ఈఏఐ సెక్రటరీ జనరల్ డాక్టర్ కెఎన్ రాఘవన్, సిఐబిఏ, ఎంపీఈడీఏ, ఆర్జీసీఏ, పిఎఫ్ఎఫ్ఐ ప్రతినిధులతో పాటు మయాంక్ ఆక్వాకల్చర్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి డాక్టర్ మనోజ్ ఎం శర్మ వంటి ప్రముఖ నిపుణులు ప్యానెల్ సభ్యులుగా పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని పాలేరు రిజర్వాయర్ వద్ద నిర్వహించిన ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర రవాణా మరియు భద్రతా కార్పొరేషన్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఫిషరీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ కూడా పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేప పిల్లల పంపిణీ కార్యక్రమం ద్వారా మత్స్యకారులకు ఆదాయం పెరిగేలా, చెరువులు, జలాశయాల్లో చేపల ఉత్పత్తి పెరిగేలా భారీ స్థాయిలో చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. పాలేరు రిజర్వాయర్లో చేపల నిల్వ పెరగటం వల్ల స్థానిక మత్స్యకార కుటుంబాలకు మరింత ఉపాధి, మెరుగైన ఆదాయం అందుతుందని పేర్కొన్నారు. కేంద్ర మత్స్యశాఖ తాజాగా మత్స్యకారులకు డీప్ సీ ఫిషింగ్ కు అనుమతులు మంజూరు చేసింది. ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన నియమ నిబంధనలతో కూడిన గెజిట్ ను విడుదల చేసింది. ఈ నిర్ణయం మత్స్యకారులకు, మత్స్యకార సహకార సంఘాలకు ఎంతో తోడ్పడనుంది. ఇప్పటి నుంచి మత్స్యకారులు తీర ప్రాంతం నుంచి 370 కిలోమీటర్ల దూరం వరకు సముద్రంలోకి వెళ్లి వేట చేయవచ్చు. ఇది వరకు ఉన్న పరిమితిని పెంచడం వల్ల పెద్ద సముద్ర ప్రాంతాల్లో వేట అవకాశాలు విస్తరించాయి. ఈ నిర్ణయంతో ఆంధ్ర, తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర తీర ప్రాంత మత్స్యకారులు పెద్ద ఎత్తున లాభపడనున్నారు. లోతైన సముద్రంలో దొరికే ట్యూనా, స్క్విడ్, మాక్రెల్ వంటి జాతులు అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ కలిగినవి. దీనికోసం ప్రభుత్వం మెకనైజ్డ్ బోట్లు, జీపీఎస్ సిస్టంలు, భద్రతా పరికరాలు వాడాలని సూచించింది. ఈ నిర్ణయం వలన మత్స్యకారుల ఆదాయం పెరగడమే కాకుండా దేశీయ సీ ఫుడ్ ఎగుమతులకు కూడా ఊతం లభించనుంది. ఆంధ్రప్రదేశ్ స్పీకర్ అయ్యన్న పాత్రుడు తాండవ రిజర్వాయర్లో చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన 10 లక్షల చేప పిల్లలను నీటిలో విడిచిపెట్టారు. మత్స్యశాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్పీకర్ మాట్లాడుతూ రైతులు, మత్స్యకారులకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ కూడా పాల్గొన్నారు. చేప పిల్లల విడుదల ద్వారా తాండవ రిజర్వాయర్లో చేపల ఉత్పత్తి పెరిగి స్థానిక మత్స్యకార కుటుంబాలకు మరింత ఉపాధి మరియు ఆదాయం వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా భీమారం ప్రాంతంలోని గొల్లవాగు ప్రాజెక్టు వద్ద మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఉచిత చేప పిల్లల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వివేక్ వెంకటస్వామి స్వయంగా పాల్గొని ఉచిత చేప పిల్లలను నీటిలో విడిచిపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధి, చెరువులు, జలాశయాల్లో చేపల ఉత్పత్తి పెంపు కోసం భారీ స్థాయిలో చేప పిల్లల పంపిణీ చేపడుతోందని తెలిపారు. ఉచిత చేప పిల్లల పంపిణీ ద్వారా స్థానిక మత్స్యకారులకు మంచి ఆదాయం, ఎక్కువ ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. గొల్లవాగు ప్రాజెక్టులో చేప నిల్వ పెరగటం వల్ల సమీప గ్రామాల మత్స్యకార కుటుంబాలకు దీర్ఘకాల ప్రయోజనాలు అందుతాయని అధికారులు చెప్పారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఎల్లమ్మ చెరువులో చేపల ఉత్పత్తి పెంపు కోసం చేప పిల్లల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ మరియు బీసీ వెల్ఫేర్ మంత్రి పొన్నం ప్రభాకర్, సహచర మంత్రి వాగటి శ్రీహరి, ఫిషరీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ తో కలిసి ప్రారంభించారు. మత్స్యశాఖ ఆధ్వర్యంలో చేపల నిల్వ పెంపు లక్ష్యంగా 5.17 లక్షల వ్యయంతో మొత్తం 3 లక్షల చేప పిల్లలను ఎల్లమ్మ చెరువులో విడుదల చేశారు. ఈ సందర్భంగా నాయకులు
మాట్లాడుతూ ఉచిత చేప పిల్లల పంపిణీ గ్రామీణ మత్స్యకారుల ఆదాయం పెంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తుందని, చెరువుల్లో చేపల ఉత్పత్తి గణనీయంగా మెరుగుపడుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రతి చెరువును ఉత్పత్తి కేంద్రంగా మార్చి మత్స్యకారుల జీవనోపాధిని బలపరచడమే లక్ష్యమని తెలిపారు. ఇల్లందు నియోజకవర్గంలో చేప పిల్లల పంపిణీ కార్యక్రమంపై వివాదం చెలరేగింది. పంపిణీ చేసిన చేప పిల్లలు చాలా చిన్నగా ఉన్నాయని పేర్కొంటూ ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య గారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రమాణాలకు తగ్గట్టు చేప పిల్లలను ఇవ్వకుండా నాసిరకంగా పంపిణీ చేస్తున్నారని ఆయన మత్స్యశాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్న పరిమాణంలోని చేప పిల్లలు నీటిలో నిల్వ అవ్వక రైతులకు నష్టం జరుగుతుందని ఎమ్మెల్యే హెచ్చరించారు. ఈ పరిస్థితుల్లో తన నియోజకవర్గంలో ఇటువంటి చేప పిల్లలను పంపిణీ చేయొద్దని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఇటీవల మోంతా తుఫాన్ ప్రభావంతో ప్రకాశం జిల్లా ఆక్వా రైతులు తీవ్రంగా నష్టపోయిన విషయం తెలిసిందే. తుఫాన్ కారణంగా కురిసిన భారీ వర్షాలు, వరదలతో చెరువులు మునిగిపోవడంతో కొప్పోలు, అల్లూరు ప్రాంతాల్లో వేల ఎకరాల రొయ్యల పంట పూర్తిగా నాశనమైంది. రొయ్యల చెరువుల గట్టులు దెబ్బతినటంతో లక్షల రూపాయల పెట్టుబడులు నీటిలో కలిసిపోయాయి. రైతుల ఆవేదనను పరిగణలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక బృందాన్ని ఆ ప్రాంతానికి పంపింది. ఈ బృందం ఇటీవల వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించి చెరువుల గట్టులు, నీటి ప్రవాహం, పంట నష్టం వంటి అంశాలపై స్థల పరిశీలన చేపట్టింది. మత్స్యకారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు, ఆర్థిక నష్టాలపై వివరాలు సేకరించింది. నష్టానికి తగిన పరిహారం అందేలా నివేదిక సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పిస్తామని ఈ సందర్భంగా కేంద్ర బృందం తెలిపింది. తెలంగాణలో మత్స్య రంగానికి భారీ ఊతమిచ్చేలా అంతర్జాతీయ స్థాయి మంచినీటి చేపల ఎగుమతుల కేంద్రం ఏర్పాటు కానుంది. దేశంలోనే మంచినీటి చేపల ఉత్పత్తిలో అగ్రగామి అయిన తెలంగాణకు కేంద్రం 47 కోట్లు మంజూరు చేసి ఈ హబ్ ను రంగారెడ్డి జిల్లా కోహెడాలో 13 ఎకరాల్లో నిర్మించేందుకు చర్యలు ప్రారంభించింది. ఎయిర్పోర్ట్ కు సమీపంలో ఉండటంతో గ్లోబల్ మార్కెట్లకు చేపలు, రొయ్యలను వేగంగా ఎగుమతి చేసే అవకాశం పెరుగుతోంది. ప్రస్తుతం దేశంలో ఉత్పత్తి అవుతున్న చేపల్లో 6% మాత్రమే ఎగుమతులవుతుండగా ఈ కేంద్రం ద్వారా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ మత్స్యకారులకు భారీ లాభాలు దక్కనున్నాయి. త్వరలో టెండర్లు పూర్తయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 7,000 ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. తెలంగాణ హైకోర్టు మరోసారి రాష్ట్ర ప్రభుత్వంపై ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ లక్ష్మీ దుర్గా ఫిష్ సీడ్ ఫార్మ్ 2023-24లో సరఫరా చేసిన చేప పిల్లల కోసం ప్రభుత్వం ఇవ్వాల్సిన 88.1 లక్షల బకాయిలు వెంటనే చెల్లించాలని కోర్టు స్పష్టం చేసింది. ఇప్పటికే ఫిబ్రవరి 2025లో కోర్టు బకాయిలు ఇవ్వాలని చెప్పినా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంతో సంస్థ కోర్టు ధిక్కరణ కేసు వేసింది. దీనిపై న్యాయమూర్తి కె శరత్ స్పందించి ఈసారి కూడా ఆదేశాలు అమలు చేయకపోతే ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా వ్యక్తిగతంగా కోర్టుకు రావాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ కేసులో ఫిషరీస్ కమిషనర్ ప్రియాంక అలా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఫిషరీస్ అధికారి ఇంతియాజ్ కూడా ప్రతివాదులుగా ఉన్నారు. ఈ కేసుతో ప్రభుత్వం చేప పిల్లల సరఫరాదారుల బకాయిల చెల్లింపులపై త్వరగా స్పందించే అవకాశం ఉందన్న విషయం స్పష్టమైంది. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పెద్దవలస మత్స్యకారులకి వలలో అరుదైన అదృష్టం దక్కింది. కామేశ్వరరావు అనే స్థానిక మత్స్యకారుడు వల వేసిన సమయంలో భారీ పరిమాణంలో ఉన్న 2 కిలోల ఎల్లో క్రాబ్ పట్టాడు. సాధారణంగా ఇంత పెద్ద సైజులో ఇలాంటి పీత దొరకటం చాలా అరుదని మత్స్యకారులు చెబుతున్నారు. ఈ విలువైన ఎల్లో క్రాబ్ కు మార్కెట్ లో భారీ డిమాండ్ ఉండటంతో స్థానిక మార్కెట్ లోనే 4,000కు అమ్ముడైంది. క్రాబ్ ప్రీమియం సైజ్, అధిక మాంసంతో ఉండటం వల్ల ధర పెరిగిందని వ్యాపారులు తెలిపారు. ఒకే రోజు వేటలోనే మంచి ఆదాయం రావడంతో కామేశ్వరరావు కుటుంబం ఆనందంలో మునిగిపోయింది. ఇంతటితో FN వీక్లీ సమాప్తం. ఫాలో ఫిషరీ న్యూస్ తెలుగు ఫర్ మోర్ అప్డేట్స్.